దేవుని యొక్క ఆత్మతోటి కనెక్ట్ అయ్యేటట్లు, పరలోకపు దర్శనాలతోటి కనెక్ట్ అయ్యేటట్లు ఈ టంగుని నేను కనెక్ట్ చేస్తున్నా. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నోటి ఫలములు బిడ్డలు అనుభవించేటట్లు, ఎంటీ స్టమక్ లేకుండా కడుపు నిండా నోటి ఫలముల ద్వారా అనుభవించేటట్లు దేవుని యొక్క ఆత్మ అభిషేకాన్ని నా పిల్లలందరి మీదకి నేను ఈరోజు స్పెషల్ గా ఓపెన్ చేస్తున్నా. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. వీళ్ళ శరీరం నీ యొక్క దేవుని యొక్క రెస్టింగ్ ప్లేస్ ప్రభువా. నీ బాడీని తండ్రి వీరి యొక్క బాడీగా నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నావు. నీకు స్తోత్రాలు. యెహోవా యొక్క కింగ్డమ్ అంబాసిడర్స్ యేసు నామంలో నేను ప్రతి ఒక్కరిని అదే విధంగా అభిషేకిస్తున్నా. వీళ్ళ లైఫ్ లో ప్రభువా అడుగు వేసిన ప్రతి స్థలములో కూడా దేవుని యొక్క విజిటేషన్స్ ని, దేవుని యొక్క ఏంజెలిక్ అనాయింటింగ్ తోటి బిడ్డలు మూవ్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. ఫిజికల్ సెన్సెస్ పని చేయకపోయినా, ఫిజికల్ ఆర్గన్స్ తండ్రి ఇవి ఆగిపోయిన దేవుని యొక్క ఆత్మ ద్వారా వీళ్ళ లోపలున్న స్పిరిచువల్ సెన్సెస్ ని యాక్టివేట్ చేస్తున్నా. అవన్నీ యాక్టివేట్ అవుతున్నాయి, అవన్నీ పని చేయబోతున్నాయి. ప్రభువా నీకు స్తోత్రాలు. నేను ఇక్కడ అట్మాస్ఫియర్ కంప్లీట్ గా దేవుని యొక్క ఆధీనంలోకి వెళ్ళుట నేను ఫీల్ అవుతున్నా. కంప్లీట్ గా దేవుని యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది. యెహోవా ఆజ్ఞ ఇచ్చినట్లుగా, యెహోవా వాక్కు రిలీజ్ అయినట్లుగా దేవుని యొక్క హస్తం నీ మీదకు విడుదలవుతుంది. ఆయన రిలీజ్ చేసిన ప్రతి వాక్కు నీ జీవితంలో ఇప్పుడు కనబడబోతుంది. స్పెషల్ గా దేవుడు నిన్ను డిజైన్ చేసిన నా దేవుని యొక్క పిల్లర్, యెహోవా యొక్క బలమైనటువంటి దేవుని యొక్క ప్రతినిధిగా ఉండే శక్తి, పవర్ఫుల్ పిల్లర్ లాగా నేను బ్లెస్ చేస్తున్నా. ఎవ్రీ డే కూడా నువ్వు హెవెన్ లో నడవాలి. ప్రతి రోజు కూడా స్పిరిట్ లో మూవ్ అవ్వాలి. ప్రతి సెకండ్ కూడా నీ టంగు నుంచి వచ్చే ప్రతి మాటతోటి నువ్వు సంతృప్తి నొందాలి. దేవుని యొక్క మహిమ మేఘం లాగా నేను నిన్ను బ్లెస్ చేస్తున్నా. ప్రభువా నీకు స్తోత్రాలు. తండ్రి నీకు స్తోత్రాలు. నీకే స్తుతి ప్రభువా, నీకే ఆరాధన. వచ్చిన ప్రతి ఒక్కరిని ఆత్మ చేత అనాయింటింగ్ రిలీజ్ చేస్తున్నా, టంగ్స్ ని రిలీజ్ చేస్తున్నా. అన్నోన్ టంగ్స్ ని నేను యేసు రక్తంతో నేను వీరి యొక్క వాళ్ళకు తెలియకుండానే ఆ నోట్లోంచి ఆ ఆత్మీయ గిఫ్ట్ రిలీజ్ అయ్యేటట్టు ఆజ్ఞాపిస్తున్నా. అన్య భాషలనే వరాన్ని ఈ టైంలో నేను డిక్లేర్ చేస్తున్నా యేసు నామములో. ప్రతి ఒక్కరూ నా పిల్లలారా, మీకు ఆశ ఉన్న ప్రతి ఒక్కరు మీరు రిసీవ్ చేసుకొని మీరు ట్రై చేయండి. నీకే మహిమ. హల్లెలూయా. తండ్రి నీ ఏంజెల్స్ ని టైంలో రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నా. ప్రభువా నీ ఆకాశాన్ని, నీ పరలోకాన్ని ఈ ప్రదేశంలో విడుదల చేయమని ప్రార్థిస్తున్నా. నేను ఏది మాట్లాడుతున్నానో అది హానర్ చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నేను ఏది రిలీజ్ చేస్తున్నానో అది అక్కడ డిక్లేర్ అవుతున్నందుకు నీకు స్తోత్రాలు. క్రియేటివిటీ పవర్ రిలీజ్ అవుతుంది. నా బిడ్డలారా, క్రియేటివిటీ అనాయింటింగ్ రిలీజ్ అవుతుంది. నేను ఈ టైంలో దేవుని యొక్క ఆత్మ ద్వారా రిలీజ్ చేసినదంతా నీకోసం దేవుడు దాన్ని ఓపెన్ చేస్తున్నాడు. అది నీకోసం ఓపెన్ అవుతుంది, నీకోసం ఓపెన్ అవుతుంది. దేవుని యొక్క అభిషేకం ద్వారా సూపర్ న్యాచురల్ గా మిరకల్స్ రిలీజ్ అవుతున్నాయి, అద్భుతాలు కనెక్ట్ అవుతున్నాయి. నువ్వు ఈ టైంలో దేన్ని మీద నువ్వు నమ్మితే అదే జరగబోతుంది. దేవుని యొక్క గ్లోరీ చేత ఇప్పుడే నేను తాకుతున్నా. ప్రభువా ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ తోటి నేను ఇప్పుడు ఈ టైంలో దాని గురించి నేను ప్రార్థన చేస్తున్నా. తండ్రి ప్రతి సిక్నెస్ ని, ప్రతి డిసీజ్ ని దేవుని యొక్క రక్తంతో నేను ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నా. యేసు నామములో, యేసు రక్తంతో నేను దాన్ని బ్రేక్ చేస్తున్నా. ప్రభువా నీ యొక్క శక్తికి, నీ బ్లడ్ కి మించిన డిసీజ్ ఏది ఉండదు. యేసు నామములో నేను దాన్ని విరిగిపోయేటట్టు ఆజ్ఞాపిస్తున్నాను. ఈ టైంలోనే ఇప్పుడే అక్కడ క్రియ జరగబోతుంది. ఇప్పుడే అక్కడ పని, దేవుని యొక్క క్రియ అనేది జరుగుతుంది. ప్రభువానికి స్తోత్రాలు. మిరకల్ అనాయింటింగ్ రిలీజ్ అవుతుంది. మిరకల్ అనాయింటింగ్ రిలీజ్ అవుతుంది. ప్రభువా అద్భుతాలు క్రియేట్ అవుతున్నాయి. తండ్రి నీకే స్తోత్రాలు. నీకే మహిమ చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్పెషల్ గా బ్లెస్ చేస్తూ దేవుని యొక్క డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. దేవుని యొక్క మహిమ ద్వారాలు తెరవబడుతున్నాయి. నీ క్రిటికల్ గా ఉన్న కోర్టు కేసు ఈ రోజు అది క్యాన్సిల్ అయిపోతుంది. నీ మనీ పెట్టిందంతా కూడా అది ఏదైతే వేస్ట్ చేసినావో
ఈ టైంలో అదంతా క్యాన్సిల్ అయిపోతుంది. కంప్లీట్ గా నేను దాన్ని క్యాన్సిల్ చేస్తున్నా ప్రభువా. నీ యొక్క పవర్ తోటి మిరకల్స్ ని రిలీజ్ చేసి గొప్ప అద్భుతాలను ఓపెన్ చేయమని ప్రార్థిస్తున్నా. ఆశీర్వాదాలను రిలీజ్ చేస్తున్నా తండ్రి. ప్రతి ఒక్కరిని బిగ్ గివర్స్ లాగా నేను బ్లెస్ చేస్తున్నా ప్రభువా. ప్రతి ఒక్కరిని బిగ్ గివర్స్ లాగా నేను బ్లెస్ చేస్తున్నా. గ్రేట్ గా వీళ్ళు రిలీజ్ అయ్యేటట్టు నేను బ్లెస్ చేస్తున్నా. వీళ్ళ చేతులను దేవుని వైపు చాచి ఆ గివింగ్ అనాయింటింగ్ రిలీజ్ అయ్యేటట్టు ఆజ్ఞాపిస్తున్నా యేసు నామములో ప్రభువా. ప్రతి ఒక్కరి మీదకి ఆ గివింగ్ అనాయింటింగ్ ని నేను విడుదల చేస్తున్నా. యేసు నామములో రిసీవ్ చేసుకోను తండ్రి. స్తోత్రాలు ప్రభువా. గివింగ్ అనాయింటింగ్ ని నేను రిసీవ్ చేసుకున్నా. థ్యాంక్ యూ జీసస్. నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యనటువంటి ఆ రీసోర్స్ అనేవి నీ లైఫ్ లోకి కనెక్ట్ అవుతాయి. నేను నీ చేతిలో ఉన్నా, నీ ఇంట్లో ఉన్నా, నీ బ్యాంక్ లో ఉన్న బ్యాలెన్స్ గురించి నేను నథింగ్, నేను 0% కూడా నేను మాట్లాడలేదు. నేను బిగ్ గివర్ గా ఉంటా. కమిట్మెంట్ చేసుకో, దేవుని తోటి కమిట్ అవు. నేను బిగ్ గివర్ గా ఉంటా. నేను బిగ్ గా రిలీజ్ చేస్తా. నేను కింగ్డమ్ దేవుని పని కోసం బిగ్ గా మూవ్ అవుతా. ఇక్కడ అన్లాక్ చేయి, బయట అన్లాక్ అయిపోతుంది. చెప్పు, నేను రిసీవ్ చేసుకున్నా తండ్రి. నీ కింగ్డమ్ కోసం నేను రిలీజ్ చేస్తా. నీ కింగ్డమ్ కోసం నేను ఒక పార్ట్గా ఉంటా. నా మనీ తోటి నీ కింగ్డమ్ ఒక 1% అన్న పని చేసేటట్లు నేను మూవ్ అవుతా. దేవుని కింగ్డమ్ కోసం నువ్వు రిలీజ్ చేసినప్పుడు దేవుడే తన యొక్క సంపదను నీ కోసం లిమిట్లెస్ గా రిలీజ్ చేస్తాడు. ప్రతి దాంట్లో నువ్వు రిలీజ్ చేస్తే దేవుని దగ్గర ఎంత ఉంటుందో తెలుసు కదా. ఆయన ఉన్న ఐశ్వర్యాన్ని నీ కోసం స్పెషల్ గా రిలీజ్ చేస్తాడు. వినువారు మాత్రమే కాకుండా దాన్ని చేసే వారి లెక్కలో గనక మీరు ఉంటే 3 పేటల తాడు తెగిపోతుంది. నీ గురించి నేను ప్రేర్ చేస్తున్నా, నీ ఫ్యామిలీ గురించి చేస్తున్నా, నువ్వు రోజు చెప్పే ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నిటి గురించి నేను చేస్తున్నా. అయితే ఒక కండిషన్, అర్థమవుతుందా? దేవుడు ప్రతి ఒక్కరికి మనందరికి ఒక కండిషన్ పెడతాడు. నువ్వు ఇది చేస్తే కండిషన్ పెడతాడు. మనం ఆ కండిషన్ దాటి మనకు అది కావాలని మనం అనుకుంటే అది జరగదు. అది ఆయన చెప్పింది మనం చేస్తే అప్పుడు జరిగేది నువ్వు ఊహించవు, అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యవు. అదే మనకు అక్కడ వచ్చిన ప్రాబ్లం. ఆయన చెప్పిన దాన్ని చేయడానికి మనకు కష్టం. మనకు ఆయన చెప్పిన దాన్ని చేయకుండా తర్వాత వచ్చే రిజల్ట్ కోసం ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ఆయన చెప్పింది కనుక నువ్వు 100% నువ్వు దాన్ని ఫాలో అయితే నువ్వు అసలు భూమిని ఒక కింగ్ లాగా నువ్వు వెళ్తావు. ఒక రాజు లాగానే నువ్వు భూమిని వెళ్తావు. ఇక పావర్టీ ఉంటది, ఇంకేదో సిక్నెస్ ఉంటది, ఇంకేదో ప్రాబ్లం ఉంటది. వాటన్నిటిని నువ్వు యాక్షన్స్ లో నువ్వు చూపెడితే, యాక్షన్స్ లో సంథింగ్ ఏదో కింగ్డమ్ లో నువ్వు రిలీజ్ చేయగలిగినట్లయితే, ఇది స్పిరిచువల్ థింగ్. ఇది అసలు ఫిజికల్ది కాదు. గివింగ్ అనేది టోటల్ గా స్పిరిచువల్ థింగ్. నువ్వు ఆత్మలో ప్రార్థించడానికి అది ఎట్లా స్పిరిచువల్ థింగ్ అంటావో, ఈ గివింగ్ కూడా స్పిరిచువల్ థింగ్. ఇది ఆత్మకు సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. ఇది ఒక ఫిజికల్ నీడ్ కి సంబంధించింది కాదు. ఇది కంప్లీట్ గా ఇది హెవెన్ కి సంబంధించింది. అందుకోసమనే దేవుడు తన కుమారుణ్ణి మన కోసం రిలీజ్ చేశాడు. ఆయన రిలీజ్ చేసిన తర్వాత ఈ హార్వెస్ట్ ఇదంతా రిలీజ్ అయింది. ఎక్కువ హార్వెస్ట్ కావాలంటే సంథింగ్ ఏదో రిలీజ్ చేయాలి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. కొంచెముగా విత్తితే నీకు పంట ఎంత వస్తుంది? కొంచెం వస్తుంది. మరి అసలు విత్తని వాని సంగతి ఏంటి? అసలు నాటని వాని సంగతి ఏంటి? కొంచెంగా విత్తితేనే కొంచెం వస్తుందని దేవుడు చెప్తే అసలు నాటని వాళ్ళ సంగతి ఏంటి? అది ఉన్నదన్న విషయం కూడా తెలియదు. దాని మీద అసలు ఫోకస్ కూడా చెయ్యరు. 100 రోజులు 100 days ఫాస్టింగ్ ఉంటారు, 100 days ప్రేయర్ చేస్తారు. కానీ ఒక్క సెకండ్ నువ్వు గివింగ్ లో మూవ్ అవ్వమంటే మాత్రం ఇష్టం ఉండదు, అసలు అది చెయ్యలేరు. కానీ నేను చెప్పే మాటను నువ్వు రిసీవ్ చేసుకుంటే ఏదో ఎక్స్ట్రాడినరీగా రిలీజ్ అయ్యి, ఎప్పుడు చేసేది రొటీన్ గా కాదు, సంథింగ్ ఏదో ఎక్స్ట్రాడినరీగా రిలీజ్ అయ్యి. హార్వెస్ట్ అనేది ఇచ్చేది దేవుడు కాబట్టి నువ్వు రిలీజ్ చేసే దాన్ని బట్టి దేవుని దగ్గర నుంచి హద్దులు లేనటువంటి మిరకల్స్ని, ఆశీర్వాదాలని దేవుడు నీ కోసం రిలీజ్ చేస్తాడు. చూడండి, ఎర్లీ మార్నింగ్ 5:30కి గ్రూప్ కొంతమంది ప్రేయర్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి, ఉదయము 5 గంటలకు ఆర్జేఎం చర్చ్ వాళ్ళు గ్రూప్ గా వాళ్ళు ఫామ్ అయ్యి ప్రేయర్ చేస్తున్నారు. వీళ్ళు ఎవరు అంటే నేను చెప్తా వినండి.
ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అవ్వద్దు. ఎవరు పడితే వాళ్ళు జాయిన్ అవ్వడానికి కాదు అది. మీరు ప్రేయర్ లో ఉండాలంటే ఇంకా ఉన్నాయి మిగతా మన ఆర్జీఎం నుంచి మన మినిస్ట్రీ నుంచి వేరే ఉన్నాయి, ఇంకా ప్రేయర్స్ ఉన్నాయి, అందులో జాయిన్ అవ్వచ్చు. అందులో ప్రేయర్ చేసే వాళ్ళు పర్టికులర్ గా 555 అనే నంబర్ తోటి వాళ్ళు కింగ్డమ్ కోసం వాళ్ళు స్పెషల్ గా రిలీజ్ చేస్తూ వారి యొక్క పర్సనల్ అండ్ స్పిరిచువల్ లైఫ్ లో వాళ్ళు దేవుని తోటి ఉన్నటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఈ 555 అనేది దేవుడు స్పెషల్ గా బ్రదర్ కి రివీల్ చేసిన దాన్ని బట్టి దాన్ని ఎవరైతే ఇంట్రెస్ట్ తోటి ఉన్నారో వారి కోసం మాత్రమే ఇది రిలీజ్ చేయబడింది. కేవలం వారి కోసం మాత్రమే, ఇది అందరికీ కాదు. ఇది ఓన్లీ ఫర్ ఫ్యూ పీపుల్, కొంతమంది మాత్రమే, వారి కోసం మాత్రమే ఇది అనేది రిలీజ్ చేయబడింది. ఇది ఆల్రెడీ వాళ్ళు దాన్ని చేస్తున్నారు, చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. వాళ్ళు చేశారు, చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. అందరికంటే ఎవరు ముందు పరిగెడతారో వాళ్ళని ఫోకస్ చేయాలి. ఎవరైనా లాస్ట్ లో ఉన్న వాళ్ళతోటి మనం ఎప్పుడు పోల్చుకోవద్దు. క్లాస్ లో ఒక డల్లర్ తోటి ఎవరు పోల్చుకోరు. పోల్చుకుంటావా? వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా ఇష్టపడరు. ఎందుకు వాళ్ళు డల్ గా ఉన్నారు, వాళ్ళు చదవరు కాబట్టి. చదివేవాడైనా చదవనివాడైనా చదివే వానితోటేనే ఫ్రెండ్షిప్ చేయాలని చూస్తాడు. ఎందుకు? ది బెస్ట్ దాన్ని ఎవరైనా కోరుకుంటారు. నేను నీకు చెప్తున్నా, నువ్వు అదే బెస్ట్ గా ఉండాలంటే ఆ 5 o'clock ప్రేయర్ తోటి నువ్వు జాయిన్ అవ్వు. నువ్వు చెయ్యి, ఉట్టుగా జాయిన్ అవ్వడం కాదు. ఉట్టుగా జాయిన్ అది ఒక పెద్ద గ్రూప్ లాగా వద్దు. అది జస్ట్ 15 or 20 మెంబర్స్ తోటే ఉన్నది. అది పర్టికులర్ గా నేను వెళ్ళినప్పుడు కూడా నేను వారి కోసం స్పెషల్ గా నేను ఇంపార్టేషన్ చేస్తా. దేవుడు ఎప్పుడు కూడా పబ్లిక్ లో మాట్లాడతాడు, సేమ్ టైంలో ప్రైవేట్ గా కొంతమంది శిష్యులను చూస్ చేసుకొని సీక్రెట్స్ ని రివీల్ చేస్తాడు దేవుడు. ఈ సీక్రెట్స్ అనేవి ఓపెన్ గా ప్రతి ఒక్కరు దాన్ని రిసీవ్ చేసుకోలేరు, ప్రతి ఒక్కరికి అది అర్థం కాదు. కనుక దేవుడు శిష్యులను పెట్టుకున్నాడు. శిష్యులను దేవుడు పర్సనల్ గా ప్రైవేట్ గా వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి పరలోకానికి సంబంధించినటువంటి విషయాలను, సీక్రెట్స్ ని రివీల్ చేస్తాడు. సేమ్ అట్లనే దేవుని యొక్క బిడ్డలారా, ఎవరైతే దేవుని యొక్క ఆత్మతోటి పవర్ఫుల్ గా కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళ కోసం కూడా దేవుడు టైం స్పెండ్ చేయమని చెప్తాడు. వారి మీద స్పెషల్ కేర్ తీసుకుంటాం. వాళ్ళ కోసం మేము స్పెషల్ గా అనైంటింగ్ రిలీజ్ చేస్తాం. వాళ్ళకి గిఫ్టింగ్ లో స్పెషల్ గా మూవ్ అయ్యేటట్టు మేము ఇంపార్టేషన్ చేస్తా. నేను ఎవ్రీ 3 months ఒకసారి నేను ఇంపార్టేషన్ చేస్తా. ఇయర్లీ వన్స్ బ్రదర్ వెళ్ళి వాళ్ళకి స్పెషల్ గా వర్డ్ ని చెప్పి ఇంపార్టేషన్ చేస్తారు. అంటే ఇదంతా చూడండి, ఇదంతా అందరికీ కాదు, పబ్లిక్ అందరికీ కాదు. ఇది నీకు అర్థం కావాలి. నేను ఏం మాట్లాడుతున్నానంటే, నేను మాట్లాడే మాటను బట్టైనా నీకు ఒక 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 రోషం రావాలి. నేను కూడా వాళ్ళలాగానే నేను జాయిన్ అవుతా. నేను కూడా దేవుని కోసం వాళ్ళు చేసినట్లుగా చేస్తా. వాళ్ళందరూ నేను మిలీనియర్స్ అని చెప్పట్లేదు, అది చేసిన వాళ్ళందరూ, లేదా చేసే వాళ్ళందరూ నేను వాళ్ళు గొప్ప వాళ్ళని చెప్పట్లేదు. కానీ నేనేం మాట్లాడుతున్నానంటే, డిజైర్ అనేది అది బయట ఫిజికల్ మెటీరియల్ లేదా లిక్విడ్ అమౌంట్ కి సంబంధించింది కాదు, అది స్పిరిట్ కి సంబంధించింది. నువ్వు ఏదైనా దేవుని విషయంలో నువ్వు ఈగర్ గా బర్నింగ్ తోటి ఉంటే అది ఏదైనా నువ్వు దాన్ని రిలీజ్ చేయడానికి వెనకాడవు. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో బ్లెస్ చేసి నేను స్పెషల్ గా ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారో లేదు, నాకైతే తెలియదు. కానీ కొంతమంది మాత్రం కంపల్సరీ అనుకుంటారు. ప్రతి ఒక్కరూ నేను స్పెషల్ గా ఉండాలి, దేవుడి కోసం స్పెషల్ గా నేనే ఫస్ట్ ఉండాలి అందరూ అనుకుంటారు. కానీ దాంతో పాటు నువ్వు చేయడానికి నువ్వు జాయిన్ అయినప్పుడు, నువ్వు చేయడానికి నువ్వు స్టెప్ వేసినప్పుడు, అప్పుడు నీ యొక్క ఆ దేవుడు నిన్ను చూస్ చేసుకున్నది, దేవుడు నిన్ను ఏ ప్లాన్ కోసమో నిన్ను పట్టుకున్నాడు, అవన్నీ స్టెప్ బై స్టెప్ నీ లైఫ్ లో రిలీజ్ అవ్వడం మొదలవుతాయి. అప్పుడు దేవుడు కేర్ తీసుకుంటాడు నీ విషయాల్లో, స్పెషల్ గా నీ మీద ఫోకస్ చేస్తాడు. నిన్ను స్పిరిట్ తోటి ఏ విధంగా నిన్ను మోల్డ్ చేయాలో, ఏ విధంగా నిన్ను ట్రైన్ చేయాలో, ఏ విధంగా నీకు గిఫ్టింగ్ రిలీజ్ చేయాలో, వీటి మీద దేవుడు ఫోకస్ పెడతాడు. అంటే మనము సంథింగ్ ఏదో మనము పెట్టుబడి పెట్టిన టైంలో, పెట్టిన ప్లేస్ లో దేవుని యొక్క కాన్సన్ట్రేషన్ కూడా నీ మీద అంత స్పెషల్ గా రిలీజ్ అవుతుంది. ఏదో నేను ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తా, ప్రేయర్ నేను చేయించుకుంటా, ఈ రోజు నాకు ఈ ప్రాబ్లం అయిపోతే చాలు అనుకోవాలని నేను ఎవరిని అనుకోవట్లేదు. మీరు ఇట్లా ఉండాలని నేను అసలు ఎవరిని కోరుకోవట్లేదు. ఎట్లాగో వచ్చినావు దేవునిలోనికి, ఎట్లాగో దేవుని నాగట మీద చెయ్యేసినావు, ఎట్లయినా అన్నిటిని వదులుకొనే నాకు దేవుడే అని వచ్చినావు. మరి ఉన్నదాన్ని నువ్వు నైపుణ్యాన్ని సంపాదించుకుంటే
ఈ పట్టుకున్న దాన్ని అసలు దాని అంతేంటో నువ్వు చూస్తే, ఎందుకు నేను చెప్తున్నాను తెలుసా? అబ్రహాము విత్తనము ఉన్న నీవు, అబ్రహాము సీడు ఉన్న నీ లోపల సేమ్ అదే ప్రాస్పరిటీ తోటి నువ్వు భూమి మీద సమృద్ధిగా బ్లెస్ అవ్వాలని నేను క్లియర్ గా నేను ఆన్సర్ సొల్యూషన్ చెప్తున్నా. నువ్వు బ్లెస్ అవ్వాలంటే నీకు సొల్యూషన్ నేను చెప్తున్నా. అర్థమవుతుందా? నీకు సొల్యూషన్ అర్థమైతే నువ్వు ప్రాబ్లం ని ఈజీగా నువ్వు సాల్వ్ చేస్తావు. అబ్రహాము ఫెయిల్ అయినట్లు భూమి మీద ఆయన ఎక్కడైనా ఆయన ఆ దేవుని నామంలో అక్కడ అక్కడ సక్సెస్ అవ్వకుండా ఆయన అనుకున్నది సాధించకుండా ఉన్నట్లు అసలు మనం ఎక్కడ చూడలేం. ఎందుకంటే అబ్రహాము సక్సెస్ అయినటువంటి దేవుని యొక్క ప్రవక్త, ప్రతి దాంట్లో కూడా గెలిచినటువంటి గొప్ప ప్రవక్త. ఇతడు ఏ విషయంలో కూడా లోపము లేకుండా ఉన్నాడు. ఈవెన్ దేవుణ్ణి ప్రేమించడంలో, ఆయన యొక్క ఫెయిత్ ని రిలీజ్ చేయడంలో, అర్థమవుతుందా? తన యొక్క ఫ్యూచర్ విషయంలో ఎందుకు నేను చెప్తున్నానంటే, మనము గివింగ్ చేసేటప్పుడు మనము బెస్ట్ దాంట్లో మనము రిలీజ్ చెయ్యాలి ఖచ్చితంగా. నువ్వు ఇచ్చేది ఏదో ఇస్తున్నా అని మాత్రం నువ్వు ఇవ్వద్దు. ఏదో దేవుడు చెప్పాడు, ఏదో అక్క చెప్తుంది, అక్క పోరు భరించలేక ఇస్తున్నా అని ఎప్పుడు చేయొద్దు. అసలు నువ్వు చేసేది కేవలం నీ కోసమే. ఏది నువ్వు చేస్తున్నా అది రిలీజ్ అయ్యేది నీకే, నాకు కాదు. నువ్వు నాకు అట్లీస్ట్ ఒక 10% ఇస్తావు, కానీ దాంట్లోంచి వచ్చేటువంటి సీడ్స్ ని నీకు దేవుడు ఇచ్చి నువ్వు లైఫ్ టైం ఎంజాయ్ చేసేటట్లు నీకు వస్తుంది ఆ హార్వెస్ట్. అందుకోసమనే అబ్రహాము ప్రతి దాంట్లో లోపము లేని వాడుగా ఉన్న కారణాన్ని బట్టి దేవుడు నువ్వు సంపాదించిన వాటిలో కూడా నువ్వు లోపము లేని వాడుగా నువ్వు ఉండాలంటే, నేను ఏ ప్రిన్సిపల్ లో నేను ఫాలో అయ్యానో నువ్వు కూడా అదే పద్ధతిలో నువ్వు ఫాలో అయితే, నేను నా బ్లడ్ ద్వారా, నా కుమారుని యొక్క రక్తం ద్వారా ఎంత మందిని నేను సంపాదించుకున్నానో స్వాస్థ్యంగా, నువ్వు నా యొక్క కింగ్డమ్ కోసం నువ్వు రిలీజ్ చేసినప్పుడు నువ్వు కూడా అదే పద్ధతిలో నువ్వు ఫాలో అవుతావు. అంతమందిని నువ్వు సంపాదిస్తావు, అంతమందిని నా రాజ్యం కోసం నువ్వు పని చేసేటట్లు వాళ్ళని నువ్వు చూస్ చేసుకుంటావు. అర్థమవుతుందా? అందుకోసం అనే దేవుడు స్పెషల్ గా అబ్రహాము యొక్క టైత్ ని తీసుకోవడానికి, ఓకే, కేవలం అబ్రహాము కొల్లగొన్న అంటే తీసుకున్న, అతడు సంపాదించిన, అతడు పట్టుకున్న వాటిలో అది రిలీజ్ చేయడానికి 10%, 10% 10% రిలీజ్ చేయడానికి దేవుడు అబ్రహాము కంటే గొప్పవాడు అక్కడ ఎవ్వరూ లేని కారణాన్ని బట్టి అబ్రహాంని బ్లెస్ చేయాలి. అక్కడ ఇప్పుడు అబ్రహాం సీడ్ సో చేసినాక ఆయనని బ్లెస్ చేయాలి. ఆయనని బ్లెస్ చేయాలంటే ఎట్లా ఉండాలి? ఆయన కంటే గొప్పవాడై ఉండాలి. దేవుడు ఏది రిలీజ్ చేసినా, ఏది చెప్పినా దేవుని బ్లెస్సింగ్ కోసం కాదు, కేవలం అది నీ బ్లెస్సింగ్ కోసం, అది నా బ్లెస్సింగ్ కోసం. అర్థమవుతుందా? అందుకనే దేవుడు అబ్రహాంని కంప్లీట్ గా 100% బ్లెస్ చేయాలంటే ఖచ్చితంగా ఆయన టైత్ ని తీసుకోవాలి. ఆయన టైత్ ని తీసుకోవడానికి దేవుడు అక్కడ ఆయన కంటే పెద్ద గొప్పవాడైన ఎవ్వరూ లేరు అక్కడ. అందుకోసమనే దేవుడు అబ్రహాం యొక్క టైత్ ని తీసుకొని ఆయనకు ఈ రొట్టెను అంటే దేవుని యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఇచ్చి అతడిని బ్లెస్ చేయడానికి కంప్లీట్ గా దేవుడు మెల్కీసెదెకు లాగా అపియర్ అయ్యాడు. కంప్లీట్ గా మెల్కీసెదెకు ఫామ్ లో దేవుడు అబ్రహాము కోసము మాత్రమే, కేవలం అబ్రహాం కోసమే మెల్కీసెదెకు అక్కడ అపియర్ అయ్యాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, అతనికి ఆది గాని అంతము గాని వంశావళి గాని తల్లిదండ్రులు గాని ఏదీ లేదు. మరి ఎట్లా వచ్చాడు ఆయన అంటే, డైరెక్ట్ గా అబ్రహాము యొక్క ఆ టైత్ ని తీసుకొని అబ్రహాంని బ్లెస్ చేయడానికి, అనేక జనాంగాలకు తండ్రిగా ఆశీర్వదించడానికి దేవుడు అబ్రహాం కోసం మెల్కీసెదెకు లాగా అపియర్ అయ్యి, అబ్రహాము ఇచ్చినటువంటి దశమ భాగాన్ని మెల్కీసెదెకు తీసుకొని ఆయన దగ్గర ఉన్నటువంటి రొట్టెను, ఆ ద్రాక్ష రసాన్ని అబ్రహాంకి ఇచ్చి, నువ్వు అనేక జనాంగాలకు తండ్రిగా నువ్వు ఉంటావు, నీ లోపల నుంచి అనేక జనాంగము బయటికి వస్తుంది, వారు దేవుని యొక్క ఆత్మ ద్వారా వాళ్ళు ఆశీర్వదించబడుదురు అని ఈ యొక్క మెల్కీసెదెకు
అబ్రహాం తోటి ప్రామిస్ చేశాడు. ఈ యొక్క వాగ్దానాన్ని పొందుకొని అబ్రహాము వెనుదిరిగి చూడకుండా అనేక కింగ్స్ కంటే హెచ్చుగా ఆశీర్వదించబడ్డాడు. ఒక రాజు ఎంత ఒక కింగ్డమ్ లో, ఒక దేశంలో ఒక ప్రైమ్ మినిస్టర్ ఆర్ సీఎం ఆర్ ఇంకా హై అఫీషియల్స్ కంటే హెచ్చుగా ఈ అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అంటే దేవుడు నిన్ను ఎంత వరకైనా నిన్ను ఆశీర్వదించగలడు, నిన్ను ఎంత వరకైనా నిన్ను ప్రాస్పర్ చెయ్యగలడు. ఎందుకంటే పావర్టీ అనేది అసలు ఆయన లైన్ లో లేదు. నువ్వు పేదరికంతో చనిపోవాలన్నది అసలు దేవుడి చిత్తం కాదు. ఎంతమంది ఒప్పుకుంటారు నాతో? పేదరికం అనేది నువ్వు దాన్ని ప్రైజ్ చేస్తావా, దాంతో ఫ్రెండ్షిప్ చేస్తావా, దాంతో సర్దుకుపోతావా, అది నీ మైండ్ సెట్ ని బట్టి డిపెండ్ అయి ఉంటది. కానీ నేను ఆ మైండ్ సెట్ ని నేను అస్సలు కోరుకోవట్లేదు. నువ్వు ఎప్పుడైతే అబ్రహాము సీడ్ నీ లోపల ఉన్నది అని నువ్వు కరెక్ట్ గా నువ్వు బిలీవ్ చేస్తావో, అదే అబ్రహాము యొక్క ఆశీర్వచనాన్ని కూడా నువ్వు అదే విధంగా నువ్వు బిలీవ్ చేస్తావు. అదే విధంగా ఆశీర్వించబడాలని నువ్వు ముందుకు వెళ్తావు, పరిగెడతావు, దూసుకుని వెళ్తావు. ఏ ప్లేస్ లోనైనా నేను ఏం మాట్లాడుతున్నానంటే, ఒక ఎనిమీ గాని ఒక ఈవిల్ ఫోర్స్ గాని నిన్ను చూసినప్పుడు నువ్వు పలాని ప్లేస్ లో నువ్వు నాకు దొరికావు అనేటట్లు నువ్వు ఉండొద్దు. నువ్వు ఈ ప్లేస్ లో నువ్వు ఖచ్చితంగా నాకు కరెక్ట్ గా నువ్వు ఉన్నావు అని మాత్రం నీవు ఎక్కడా దొరకద్దు ఎనిమీ. నీకు ఫెయిత్ ఉన్నది, కానీ నీకు యాక్షన్స్ కూడా దాంతో జాయిన్ అయితే, కనెక్ట్ అయితే భూమిని నువ్వు ఒక ఆట ఆడుకుంటావు. ఎందుకో తెలుసా? ఆయన థ్రోన్ దగ్గరకు నువ్వు వెళ్ళిన ప్రతిసారి దేవుడికి నీవు ఇచ్చినటువంటి ఆ సీడ్ గుర్తు చేస్తూ ఉంటది. నువ్వు రిలీజ్ చేసిన ఆ విత్తనాలు గుర్తు చేస్తూ ఉంటాయి. నువ్వు దేవుని దగ్గరికి రిక్వెస్ట్ తీసుకువెళ్ళిన ప్రతిసారి కూడా దేవునికి నిన్ను చూసినప్పుడు ఒకటి గుర్తొస్తుంది. నీ విత్తనాలు ఆయన దగ్గర ఉన్నాయి, నీ మనీ ఆయన దగ్గర ఉన్నది, నీ గివింగ్ ఆయన దగ్గర ఉన్నది. సో దాన్ని బట్టి ఆయన ఎప్పుడు కూడా నువ్వు అడిగిన ప్రతిసారి కూడా ఆయన దగ్గర ఉన్న నీ యొక్క జ్ఞాపకం, నీ యొక్క మెమరీ ఆయన దగ్గర ఉన్నది కాబట్టి నీకు 100 times నీకు రిలీజ్ చేయడానికి దేవుడు అసలు వెనకాడాడు. నువ్వు ఎవరివైనా నాకు అనవసరం, గివ్ ఇట్ షెల్ బి గివెన్. ఇదే నువ్వు ఏ ప్రొఫెషన్ అయినా నాకు అనవసరం, గివ్ ఇట్ షెల్ బి గివెన్. నీవు ఇస్తే నీకు తిరిగి వస్తది. ఇందులో మేము 1000 కాదు, 100 times కాదు, 100 into 100 కాదు, అంత టైమ్స్ ఎంజాయ్ చేస్తున్నాం. ఏదైతే మేము సంపాదించుకున్నామో నీకు అదే చెప్తున్నా. నువ్వు ఎప్పుడు రొటీన్ గా కాకుండా సంథింగ్ ఏదో బిగ్ గా రిలీజ్ అవడానికి నువ్వు డిసైడ్ చేసుకో. సంథింగ్ ఏదో న్యూగా దేవుని యొక్క కింగ్డమ్ లో సో చేయడానికి నువ్వు డెసిషన్ తీసుకో. రొటీన్ లైఫ్ అనేది నిన్ను ఎప్పుడు కూడా కొత్త దానిలోకి తీసుకుని వెళ్ళదు. కానీ నువ్వు ఎప్పుడైతే న్యూగా థింక్ చేస్తావో, న్యూగా స్టెప్ వేస్తావో, దేవుడు నీ కోసం హై లెవెల్లో ఆపరేట్ అవడం మొదలు పెడతాడు. నేను నీ మనీ గురించి నేను మాట్లాడలేదు, నీ శాలరీ గురించి నేను మాట్లాడలేదు, నీకున్న పావర్టీ గురించి నేను మాట్లాడలేదు. కానీ ఫస్ట్ నువ్వు ఇక్కడ గనక నువ్వు ప్రాస్పరిటీని కలిగి ఉంటే, ఇక్కడ గనక నీ డెసిషన్ అన్నది రైట్ వేలో నువ్వు తీసుకుంటే ఏదైనా నీకు పాసిబుల్ అవుతుంది. నువ్వు అన్నిటిలో లోపము లేకుండా ప్రతి దాంట్లో కూడా నువ్వు ముందు వరుసలో ఉండాలని నీ గురించి నేను ప్రేర్ చేస్తున్నా. నిన్ను ఏ విషయంలో నిన్ను ఎనిమి శోధించడానికి చూసి హోప్ ఉన్నదా, హోప్ గురించి చెక్ చేసినప్పుడు అసలు ఎక్కడ 0% కూడా నెగిటివ్ అనేది కనపడలేదు. ఇంకేదో దేవుని ప్రేమించడంలో అది చెక్ చేసినప్పుడు ఎక్కడ కనపడలేదు. అట్లనే గివింగ్ లో కూడా చెక్ చేసినప్పుడు నేను నమ్ముతున్నా, ఆ గివింగ్ లో కూడా నువ్వు కంప్లీట్ గా సమృద్ధిగా వేరుపారి నీ యొక్క పనలన్నవి నీ యొక్క భుజాన వేసుకొని అవి సమృద్ధిగా నువ్వు ఇంటికి తీసుకొని వచ్చేటువంటి పవర్ఫుల్ గా నువ్వు మార్చబడాలని యేసు నామములో నేను నిన్ను బ్లెస్ చేస్తున్నా. నీ ప్రాస్పరిటీ అనేది నీ బ్యాంకు లో ఉన్న మనీ మీద లేదు. నీకు ప్రాస్పరిటీ ఇక్కడ క్లిక్ అయిందంటే మనీ అనేది ఆటోమేటిక్ గా అది ఒక పేపర్. అది నేను మాట్లాడుతున్నా, నేను ఎవరితోటి మీకు కనెక్ట్ అవుతుంది నాకు తెలుసు. మనీ అనేది ఒక పేపర్. అది నువ్వు దాన్ని గడగడ పట్టుకొని వణకాల్సిన అవసరం లేదు. ఆ మనీ అనేది తయారు చేయబడింది. మెసేజ్ కి ముందే వస్తే నేను జాయిన్ చేసుకుంటా, మొత్తం అయిపోయినాకైతే నేను జాయిన్ చేసుకోను.
ఇది మీరు ఎట్లన్నా తీసుకోండి, నాకు అనవసరం. వాక్యం మీరు వినాలి, వాక్యం వింటేనే నేను మిమ్మల్ని బ్లెస్ చేస్తా. లాస్ట్ లో టైం చూసుకొని అక్క ఇంకొక 10 minutes లో వెళ్ళిపోతుంది అనంగా జాయిన్ అవుతున్నారంటే నేను వాళ్ళని తీసుకోను అసలు. మీరు వస్తే మెర్లీగా రండి, తొందరగా రండి. ఇదేదో టైం పాస్ పెట్టలేదు కదా. టైం మీకు ఎవ్రీ వీక్ మీకు తెలుసు, టైం పలానా టైంకి కరెక్ట్ గా ఇది స్టార్ట్ అవుతుందని. ఈ టైంకి మీకు జాయిన్ అయితే అది ఏదో మీరు నా కళ్ళు కంటిన్యూ తుడవడానికి కాదు, దేవునితోటి మీకున్న రిలేషన్ అన్నది తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. నేను ముందుగానే ఉండాలి, నేను ఫస్ట్ ఉండాలి, నేను దేవుని ప్రైజ్ చేయాలి, ఆయన స్తుతించాలి, నేను ఆయన పవర్ తోటి నేను కనెక్ట్ అవ్వాలి, ఆయనతోటి నేను జాయిన్ అవ్వాలి. ఆరాటం నీకు ఉంటే ఫస్ట్ నువ్వే ఉంటావు. గుర్తుపెట్టుకోండి, మన లైఫ్ అనేది హాఫ్ ఆఫ్ ద పార్ట్ మనము మన యొక్క ఫిజికల్ దానికోసమే గనక స్పెండ్ చేస్తే, ఇక ఇప్పటి నుంచైనా దేవుని పని కోసం నువ్వు పని చెయ్యి. దేవుని కోసం సంథింగ్ ఏదో నీవు పెట్టుబడిగా రిలీజ్ చెయ్యి. నీ ఫెయిత్ నువ్వు ఏం చేస్తావు, నీ ఎబిలిటీని నాకు అనవసరం. ఏదైనా దేవుని కోసం నువ్వు పని చెయ్యి, దేవుని రాజ్యం కోసం పని చెయ్యి. మత్తయి సువార్త 18:18 ఉంటుంది, మీరు భూమి మీద ఏది బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది. అంటే నువ్వు భూమి మీద బంధించకపోతే పరలోకంలో అది బౌండ్ అవుతుందా? అవ్వదు. అంటే అది బంధింపబడాలంటే నువ్వు ఎక్కడ పని చేయాలి? భూమి మీదనే పని చేయాలి. అది తెరవబడాలంటే నువ్వు ఎక్కడ పని చేయాలి? నువ్వు భూమి మీదనే పని చేయాలి. భూమి లేకపోతే పరలోకం లేదు. అందుకోసమని భూమిని దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు సర్వ సమృద్ధితోటి ఇక్కడ బ్లెస్ అవ్వాలని. ఇక్కడ నువ్వు మోర్ దాన్ గా, సఫిషియెంట్ గా, అబండెంట్ గా నువ్వు బ్లెస్ అయ్యే కొద్దీ నీ యొక్క నీతి ఫలములు విస్తరించబడతాయి. అర్థమవుతుందా? పరలోకం నీ కోసం పని చేయాలంటే భూమి మీద నువ్వు పని చేయాలి. నువ్వు ఏదంటే అది పరలోకంలో జరగాలంటే భూమి మీద నువ్వు పని చేయాల్సిందే. అప్పుడే ఇక్కడంటేనే అక్కడ జరుగుద్ది, అక్కడంటే ఇక్కడ జరుగుడు కాదు, లేదా అక్కడంటే అక్కడ జరగదు, ఇక్కడంటేనే అక్కడ జరుగుద్ది. ఇది కండిషన్. నువ్వు భూమి మీద నువ్వు దేన్ని బంధిస్తే అది కండిషన్, నువ్వు భూమి మీద దేన్ని విప్పితే అది ఒక కండిషన్. ఈ కండిషన్ నువ్వు ఫాలో అయితే అప్పుడు పరలోకంలో నీ కోసం అది కనెక్ట్ అవుద్ది, ఆపరేట్ అవుద్ది. అర్థమైందా? అంటే మనము భూమిని మనం శాసించాలి. యేసు నామంలో నేను ఆజ్ఞాపిస్తున్నా అని నువ్వు శాసిస్తే అప్పుడు పరలోకం అన్నది నీ కోసం కనెక్ట్ అవుతుంది. యేసు నామంలో నేను దరిద్రతను శపిస్తున్నా, అప్పుడు పరలోకంలో అప్పుడు పని చేయడం మొదలవుతుంది. అంటే నువ్వు ఇక్కడ చేస్తేనే అక్కడ అవుతుంది, నువ్వు ఇక్కడ రిలీజ్ చేస్తేనే అక్కడ రిలీజ్ అవుద్ది, ఇక్కడ క్లోజ్ చేస్తేనే అక్కడ క్లోజ్ అవుద్ది. అంటే ఏదైనా మూలము ఇక్కడనే. నువ్వు దీన్ని గనక ఆపరేట్ చేయడం నేర్చుకుంటే దాంట్లోనే ఉన్నది పరలోకాన్ని ఆపరేట్ చేయడం, దాంట్లోనే ఉన్నది నువ్వు హెవెన్ ని చూడటం, దాంట్లోనే ఉన్నది హెవెన్ ని ఫీల్ అవ్వడం. ఇక్కడ వదిలేసుకొని నేను అక్కడికి వెళ్ళిపోతాను నువ్వు ఎదురు చూడమని కాదు దేవుడిని ఇక్కడికి పంపించింది. ఎప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతా అని నువ్వు పని పాట లేకుండా దాని గురించే ఒక ఆలోచనతోటి ఉండమని కాదు. అక్కడికి వెళ్తే ఏమీ ఉండదు, నువ్వు ఏది చేసినా ఇక్కడనే, నీ జీవిత కాలం మట్టుకు ఇక్కడనే నువ్వు చేయాల్సింది. నువ్వు ఇక్కడ చేసేదాన్ని బట్టే నీ కోసం పరలోకం పని చేస్తుంది. చెప్పు, నేను ఇక్కడ చేసేదాన్ని బట్టి పరలోకం నా కోసం పని చేస్తుంది. సో నేను ఇక్కడ పని చేస్తా, భూమి మీద నేను ముందుగా పని చేస్తా, దేవుడు చెయ్యమన్నది నేను భూమి మీద చేస్తా. ఇది నువ్వు చేస్తేనే, ఇది కండిషన్, ఇది దేవుడు పెట్టిన కండిషన్. నువ్వు ఇది చేస్తేనే నీకు అది కనెక్ట్ అవుద్ది, ఇది చేస్తేనే నీకు అది రిలీజ్ అవుద్ది. యోహాను సువార్త 15:7 ఉంటది. అదంతా చదివితే మొత్తం దేవుడితోటి కనెక్షన్. దేవుడు అన్ని ఒక కండిషన్స్ ఏం లేవనిపిస్తుంది. న్యూ టెస్టిమెంట్ అసలు ఏమీ లేదనిపిస్తుంది. కానీ చూడండి, నువ్వు అన్ని చదువుతా అంటే క్లియర్ గా ఉంటది, అంతకంటే ఎక్కువ ఉంటది ఇక్కడ. అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. ఎప్పుడు అనుగ్రహించబడితే నువ్వు నా యందు నిలిచి ఉన్న ఎడల, ఇది ఫస్ట్ది. సెకండ్ ఏంటంటే నా మాటలు నీ యందు నిలిచి ఉన్న ఎడల, ఇది సెకండ్ది. ఈ రెండు గనక నువ్వు ఫాలో అయితే అప్పుడు నువ్వు నన్ను ఏది అడిగినా అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. మీరు నా యందును నీ యందు నా మాటలను నిలిచి ఉంటే అప్పుడు నువ్వు నీకు ఇష్టమైనది నువ్వు ఏది అడిగినా కూడా అది నీకు అనుగ్రహించబడుతుంది. అర్థమైందా? ఈ ఫస్ట్ 2 రూల్స్ మనకు అర్థమైతే
అవి ఈజీగా నీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అవి బోనస్ అవి అవి నీకు ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతాయి. నువ్వు ఆయన యందు నిలబడాలి, ఆయన వాక్యం నీ లోపల ఉంటే అప్పుడు ఆటోమేటిక్ నువ్వు అడుగుతావు. ఖచ్చితంగా అప్పుడు నువ్వు ఏం అడుగుతావు? ఆయన విల్ ప్రకారమే నువ్వు అడుగుతావు కనుక విల్ ప్రకారం, ఆ వాక్య ప్రకారం అడిగేది ఏది ఫెయిల్ కాదు. చాలా మంది వచ్చి ఇట్లా అంటారు, అక్క బైబిల్ చదవబుద్ధి కావట్లేదు అక్క అంటారు. వాక్యం చదవబుద్ధి కావట్లేదు అక్క, ఏం చేయాలో అర్థం కావట్లేదంటే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా, నీకేం చెప్పాలని నేను అంట. ఇక దానికి వేరే మార్గం లేదు. ఇక నీకు సిక్నెస్ ఉంటే ప్రేయర్ చేస్తా, ఇంకేదన్నా ప్రాబ్లం ఉంటే ప్రేయర్ చేస్తా, కానీ వాక్యమే చదవబుద్ధి కావట్లేదంటే ఇక దానికి నా దగ్గర ఆన్సరే లేదు. అన్నం తినబుద్ధి కావట్లేదు అక్క అని నువ్వు చెప్తావా? అన్నం తినబుద్ధి కాకపోయినా మెడిసిన్ అది ఇది అన్ని మొత్తానికైతే వేసుకొని నువ్వు ఖచ్చితంగా అన్నం తినకుండా అయితే ఉండవు, కంపల్సరీ తింటావు. తినబుద్ధి కావట్లేదని తినకుండా ఉంటావా? అది ఎట్లా చేసి మొత్తానికైతే నువ్వు దాన్ని సాధిస్తావు. మీరు చదవబుద్ధి కావట్లేదు అంటే నేను వాళ్ళతోటి నేను అసలు ఏమీ మాట్లాడలేను, అసలు ప్రేయర్ కూడా చేయలేను. అసలు ఏం చేయాలి? చదివేటట్టు ప్రేయర్ చేస్తున్నా, చదివేటట్టు చెయ్యి దేవా అని అంటే అది కూడా ఒక ప్రేరేనా? కానీ గమనించండి, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉన్న వాళ్ళందరికీ ఏది అడిగితే అది నేను సమృద్ధిగా సఫిషియెంట్ గా నువ్వు అడిగిన వెంటనే నేను నీకు దాన్ని గ్రాంట్ చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రామిస్ ఇది. నువ్వు ఏది అడిగినా అది నీకు యేసు నామములో అనుగ్రహించబడుతుంది. ఎప్పుడు నువ్వు ఆయనలో ఉండి ఆయన వాక్యంలో గనక బైండ్ అయి ఉంటే నువ్వు ఏది అడిగినా అది నీకు భూమి ఇస్తూనే ఉంటది. అది భూమి ఇస్తూనే ఉంటా. భూమి లా అది లా, కింగ్డమ్ లా. భూమి మీద పని చేయాల్సింది అది నీకోసం. అప్పుడు నువ్వు గట్టిగా అంటావు, యేసు నామములో నా కోసం ఈ బ్లెస్సింగ్ ని నేను రిలీజ్ చేస్తాను. పేరు తోటి అంటావు, బోల్డ్నెస్ తోటి అంటావు. ఎందుకు? నీవు ఆల్రెడీ ఆయన లోపల అంటు కట్టబడి ఉన్నావు, ఆయనతోటి కనెక్ట్ అయి ఉన్నావు, కమిట్మెంట్ లో ఉన్నావు, ఆ యొక్క బాండింగ్ లో ఉన్నావు దేవునితోటి. అందుకోసమనే నువ్వు రిలీజ్ చేసేది నీకు తెలుసు. అది రాకముందే అది నీకు వచ్చిందని అర్థమైపోతుంది. అర్థమవుతుందా? ఇయర్లీ వన్స్ క్రిస్మస్ ఒకసారి వాక్యం చదవడం కాదు. అందుకోసమనే మేరీ దూత మేరీతోటి ఈ విధంగా మాట్లాడింది అని మనం అది చెప్తా ఉంటే ఇక వీళ్ళకి మొత్తము క్రిస్మస్ లాగానే అదొక సెలబ్రేషన్ వచ్చేస్తుంది. ఇక ఎందుకోసమంటే ఇది చదివేది కేవలం ఆ క్రిస్మస్ సెలబ్రేషన్ లో. డైలీ గనక నువ్వు దీన్ని ప్రాక్టీస్ లో పెడితే నువ్వు నిత్యము నీరు కట్టిన తోటలాగా నీ ఇంట్లో సమృద్ధినే నువ్వు సమృద్ధిలోనికి నువ్వు ప్రవేశించాలని నేను నీకు సజెస్ట్ చేస్తా. అది రావాలంటే నువ్వు ఏం చేయాలో నేను నీకు అడ్వైజ్ చేస్తా. నువ్వు అన్నిటిలో ఎందులో కూడా లోపం లేకుండా సర్వ సమృద్ధిలో నువ్వు ఉండాలంటే బిడ్డలారా, డే అండ్ నైట్ నువ్వు వాక్యాన్ని తినడం నేర్చుకో, వాక్యాన్ని నెమరు వేసుకోవడం నేర్చుకో. అదే నిన్ను దేవుని యొక్క హద్దులు దాటి అద్భుత లోకంలోకి తీసుకుని వెళ్ళేటట్లు చెయ్యగలదు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దూతలు, నువ్వు సెన్స్ చేసినా చెయ్యకపోయినా నీ ప్రక్కనే వాళ్ళు నీతో నడుస్తారు. ఎందుకంటే ఎవరైనా ఇద్దరు గూడి దేవుని గురించి మాట్లాడుకుంటా అంటే వాళ్ళు ఇక అక్కడ అప్పియర్ అయిపోతారు. వాళ్ళు అక్కడ ఖచ్చితంగా. అప్పుడు నువ్వు 100% లేకపోతే 90% ప్రాబ్లం లో ఫేస్ చేసేదానికంటే నువ్వు ఒక 10%, ఒక 5% అంతనే ఫేస్ చేస్తావు. గుర్తుపెట్టుకోండి, దేవుడు శాంసన్ కి సీక్రెట్ ఏందో ఢిల్లీలో అడిగినప్పుడు ఏమని చెప్తాడు తెలుసా? అసలు దేవుని యొక్క ఆ కింగ్డమ్, ఆ ప్రొఫెటికల్ ఆ ఐ తోటి నేను రిలీజ్ అయి నేను చెప్తున్నా. అది అక్కడ ఢిల్లీలో శాంసన్ ని ఒక పన్నాగం కోసం యూజ్ చేసుకోవడానికి అది వాడింది. కానీ నేను ఇప్పుడు నిన్ను అదే కొత్త తాళ్లతోటి దేవుని యొక్క స్పిరిట్ నుంచి, ఆ కింగ్డమ్ నుంచి కొత్త తాళ్లతోటి, ఆయన యొక్క పవర్ తోటి దేవుడు నిన్ను కట్టేసే విధంగా, నిన్ను ఆయన యొక్క తాళ్లతోటి, ఆ రోప్స్ తోటి బైండ్ చేసే విధంగా యేసునామములో కొత్త కొత్త అభిషేకాన్ని, కొత్త గార్మెంట్స్ ని, కొత్త ఆయిల్ ని యేసునామములో నీ యొక్క స్పిరిట్, నీ ప్లేస్ ని ఆ తాళ్లతోటి కట్టి వేసే విధంగా నేను అనైటింగ్ ని నేను రిలీజ్ చేస్తున్నా. ఆ అభిషేకం నిన్ను ఎక్కడికి కదలనీయకుండా
నీ యొక్క అపోజిషన్ లో, నీ ప్రాబ్లం లో, నీ టెన్షన్ లో నిన్ను ఆ తాళ్లతోటి కట్టి వేసినట్లుగా దేవుని యొక్క అభిషేకం, అదే కొత్తగా అభిషేకం రిలీజ్ అయ్యి నిన్ను కంప్లీట్ గా ఆ ప్లేస్ లో కదలకుండా నిలబడి ఉండే విధంగా కట్టి వేసేటట్లు నేను ఆజ్ఞాపిస్తున్నా. హల్లెలూయా. కొత్త తాళ్ళు ఒక